ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉందండి. రైట్. నెక్స్ట్ మామిడి గిరిధర్ గారు చూస్తే కనుక జ్యుడిషియల్ కమిషన్ ఆర్డర్ చేసింది బంగ్లాదేశ్ హైకోర్టు. ఇది బేగం ఖలీదా జియా తొలి టర్మ్లో ఆవిడ హయాంలో 18,000 మంది హిందూ మహిళలు ఎయిదర్ దేవర్ రేప్డ్ ఆర్ గ్యాంగ్ రేప్. చాలా స్పష్టంగా జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది. ఆ జ్యుడిషియల్ కమిషన్లో ఎవరు అక్కడ హిందువులు లేరు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు. దాని మీద మరి ఇన్నాళ్ళ తర్వాత కూడా, అంటే షేక్ హసీనా వచ్చిన తర్వాత అట్లీస్ట్ షీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ జమాతే ఇస్లామీ. ఆవిడ చేసింది అదొక్కటి. వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కానీ జమాతే ఇస్లామీని కట్టడి చేసి వాళ్ళు జైల్లో ఊసలు దాటి బయటకు రాకుండా చేయగలిగింది ఆవిడ. బట్ అగైన్ రేపు కనిపిస్తున్న ఒక భయానక దృశ్యం ఏంటంటే ఆమె బేగం ఖలీదా జియా మరణం తర్వాత సహజంగా సానుభూతి ఉంటుంది. దాన్ని ఆమె కుమారుడు క్యాష్ చేసుకుంటాడు, అడ్వాంటేజ్ తీసుకుంటాడు తారిక్ రెహమాన్. జమాతే ఇస్లామీ అతను వచ్చి కబుర్లు చెప్తున్నాడు 17 ఏళ్ళ తర్వాత లండన్ వెళ్ళేసి వచ్చి, మేము సెక్యులర్, ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్లు ఎవరైనా సరే అందరం ఒకటే అని. జమాతే ఇస్లామీతో పొత్తు పెట్టుకుంటే కానీ రేపు అధికారంలోకి రాని పరిస్థితి అక్కడ ఉంది. చూసాం కదా, ఆటవిక యుగంలో కూడా, రాతి యుగానికి పూర్వం కూడా ఇలా ఉండేవేమో. తీసుకొచ్చి బట్టలు ఇప్పేసి కొట్టి చంపి చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టం. ఇవి దగ్గరుండి ప్రభుత్వమే నడిపిస్తున్న తర్వాత రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం ఎలాంటి ఉపద్రవం తేబోతుంది భారతదేశం మీద, పాకిస్తాన్కి మించిన ప్రమాదకారి కాబోతుందనే ఒక భయం అయితే ఉంది. మీరేమంటారు? వాసుదేవ్జీ, మీకు కో-ప్యానలిస్ట్ కి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. బంగ్లాదేశ్ అనేది తప్పకుండా ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జారిపోతున్న విషయం మనకు అందరికి కనిపిస్తూనే ఉంది. ఇది అఫ్ కోర్స్ హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఈరోజు కొత్త ఏం కాదు, తరతరాలుగా జరుగుతుంది అక్కడ. ఇన్ఫాక్ట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా జరిగేవి. అందుకనే గాంధీ గారు అక్కడికి వెళ్ళి నోవాఖలీలో ఆయన సత్యాగ్రహం చేయడం ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడే సురక్షితంగా లేరు. పార్టిషన్ ముందర రమారమి 30%, 35% ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈరోజు 9% పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ హిందువులందరూ ఏమయ్యారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళ ఆలయాలు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు అన్ని ఏమైనా మనం అర్థం చేసుకోవచ్చు. విపరీతంగా వాటి మీద దాడులు అన్నవి ఎంతో కాలంగా జరుగుతున్నాయి. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి. ఏ పార్టీ వచ్చినా జరుగుతున్నాయి. హసీనా వచ్చినప్పుడు ఇందాక మీరు అన్నట్టు కొద్దో గొప్ప కొంత మెరుగైన పరిస్థితి ఉండింది. అది గుడ్డిలో మెల్ల మేలు అనొచ్చు, కానీ అప్పుడు కూడా సురక్షితంగా లేరు హిందువులు. హసీనా వాజిద్ లేని సమయంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. మీరు కోర్టు చేస్తున్నటువంటి హైకోర్టు కమిషన్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఆ రోజు అంటే షేక్ మనకు ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు రాత్రి పూట వాళ్ళు వెళ్ళి ఎలాగా వందలాది మంది హిందూ స్త్రీలని వాళ్ళు మానభంగాలు చేశారు, మాస్ గ్యాంగ్ రేప్ చేశారు, వాళ్ళ ముక్కు పడకలను ఎలా వాళ్ళు లాక్కుని వెళ్ళారు. అందుకనే దాన్ని ద నైట్ వెన్ దే లాస్ట్ ద రింగ్ అని చెప్పేసి ఆ పేరుతోటి వాళ్ళు దాన్ని ఆ రోజున గుర్తు చేసుకుంటారు. వాళ్ళు అటువంటి అంటే వాళ్లకు రేప్ చేయడమే కాదు, వాళ్ళ శరీరాన్ని అందవిహీనంగా చేయడం, దాన్ని అదే పనిగా వాటిని లాగేయడం తోటి వాళ్ళ ముక్కులు కట్ అయిపోవడం, ఇటువంటివన్నీ చేసి కిరాతకంగా చేసినటువంటి చరిత్ర. ఆ రిపోర్ట్ వచ్చినా గానీ ఆ ప్రభుత్వం ఏమి జరగలేదు, ఇది ఎగ్జాజరేషన్ అని చెప్పి కొట్టిపడేసింది అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి. కాబట్టి ఇవి రాబోతున్నటువంటి తారిక్ రెహమాన్ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకోను. మీరు అన్నట్టు జమాతే ఇస్లామీ సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రస్తుతానికి అయితే తెగదంపులు చేసుకున్నారు, వాళ్ళతోటి సపరేట్ గా ఉంటున్నారు వాళ్ళు. కానీ అక్కడ గాలులు ఎలా వీస్తాయో చెప్పడం చాలా కష్టము. నిజంగా అక్కడ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయా అన్నది కూడా చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి ఆ ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడాల్సి వచ్చే పరిస్థితి వస్తే కనుక ఈ కట్టర్ పాకిస్తాన్ సమర్థిస్తున్నటువంటి పార్టీల మద్దతుతోటి కనుక ప్రభుత్వం ఏర్పడితే కనుక పరిస్థితి హిందువులకు ఇంకా క్షీణించేటువంటి ప్రమాదం లేకపోలేదు. మనం హిందువులకు ఏమైనా చేయదలుచుకుంటే భారతదేశం నిర్ణయించి భారతదేశమే చేయాలి. ఇంటర్నేషనల్ గా ఎవరికి వెళ్ళి మీరు గొడవ పెట్టుకుంటారు? అమెరికాకి దాంతో పట్టదు, అమెరికాకి ఏం పట్టదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేసింది అమెరికా. కాబట్టి అమెరికాకి హిందువులు ఒక 100 మంది 1000 మంది చనిపోయినా వాళ్ళకి దానివల్ల ఏం పట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి రెండు యునైటెడ్ నేషన్స్ పెడతారా? యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో చచ్చిపోయింది. దానికి శక్తి లేదు, దాని బలం లేదు, దాన్ని ఎవడు పట్టించుకోడు. ఇన్ఫాక్ట్ ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఎక్కడ యుఎన్ అన్న పదం మనం వెళ్ళలేదు ఎక్కడ కూడా. ఇన్ని యుద్ధాల్లో కూడా ఎవరు కుంపటి వాళ్ళే పెట్టుకుంటున్నారు, ఎవరు చర్చలు వాళ్ళే చేసుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ జోక్యం కానీ, యునైటెడ్ నేషన్స్ శాంతికి ప్రయత్నాలు కానీ ఎక్కడ మనకు కనుచూపు మేరలో కనిపించట్లేదు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ అన్న దాంట్లో ఎవరు చెప్పుకున్నా కానీ అది ఒక చాయ్పై చర్చ లాంటిదే, కూర్చొని ఊరికే చర్చించుకోవడానికి తప్ప వేదిక ఎందుకు పనికిరానటువంటి వేదిక అది. కాబట్టి ఎవరు వింటారు?
మనం వెళ్ళి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి బాలకోట్లో కొట్టొచ్చాం. మన మీద ఏమైనా ఆంక్షలు ఇచ్చారా? మన మీద ఏమైనా యునైటెడ్ నేషన్స్ ఏమైనా అనగలిగిందా? ఈ రోజు మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేసి వచ్చాం, మనల్ని ఎవరో ప్రశ్నించగలిగారా? ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా తయారైందంటే కనుక బలం ఉన్న వాడిదే ఈ రోజు రాజ్యం చెల్లుతుంది అటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం ఇంతటి అరాచకాలు చేస్తున్నా గానీ మనం రెస్పాండ్ అవ్వకపోతే అది మన బలహీనత కింద భావించాలి, కానీ అదేదో ప్రపంచాన్ని అందరినీ ప్రేమ్ చేసే లాభం లేదు. మనం ఏం చేయాలో మనం అది చేయాలి. గతంలో తీసుకొచ్చినటువంటి CAA చట్టం ఏదైతే ఉందో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చామో, దాంట్లో ఒక కాల వ్యవధి పెట్టాం మనం. 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే త్వరితగతిన వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటువంటి ఆ చట్టం అది. బహుశా ఆ డేట్ తీసేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాల నుంచి వాళ్ళు తప్పించుకొని రావాలంటే ఆ CAA చట్టం వాళ్ళకి వర్తించదు. కాబట్టి ఒక ఆప్షన్ కనీసం ఇదైనా ఇవ్వాలి భారతదేశం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్సిక్యూటెడ్ మైనారిటీస్ మన దేశంలో వచ్చి తలదాచుకోదలుచుకుంటే వాళ్ళకు ఫస్ట్ వీసా ఈజీగా ఇవ్వాలి, వాళ్ళని శరణార్థులుగా రికగ్నైజ్ చేయాలి. తర్వాత ఆఫ్ కోర్స్ మన స్క్రీనింగ్ మనం చేయాలి. వాడు హిందూ అయినా ముస్లిం అయినా ఏ మతస్థుడైనా మన దేశంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ కూడా మనం చెక్ చేయాలి. అవన్నీ చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత జెన్యున్ గా వాళ్ళు కనుక ఇక్కడ విక్టిమ్స్ అయి ఉండి వాళ్ళు పీడించబడ్డ వాళ్ళైతే కనుక వాళ్ళకి త్వరితగతిన పౌరసత్వం వచ్చే దిశగా మన CAA చట్టాన్ని మనం అమెండ్ చేసుకోవాలి. ప్లస్ 2, బంగ్లాదేశ్ మీద మనం ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి. ఈ దాని బ్యాడ్ బిహేవియర్ అంటాం మనం. వాళ్ళు ఇటువంటి చర్యలు చేస్తున్నప్పుడు దానికి ఖర్చు ఉంటుంది, దానికి కాస్ట్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ చాలా టఫ్ గా మనం పంపించాలి. ఆల్రెడీ మనం పంపిస్తున్నాము. ఈ రోజు వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక రమారమి 7,000 మీడియం అండ్ మేజర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మూతపడ్డాయి వాళ్ళ దేశంలో. ఆల్మోస్ట్ వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ 20-25% కుదేలైంది. దానికి డైరెక్ట్ బెనిఫిషియరీ మన దేశమే. పత్తి మన దగ్గర కొనుక్కోకూడదని చెప్పి యూనిస్ బ్యాన్ పెట్టాడు. బ్యాన్ పెడితే ఈ రోజు మన పత్తి కొనుగోళ్లు మన దేశంలో కొనుగోళ్లు కావచ్చు, లేదా విక్రయం మనకి ఎక్స్పోర్ట్స్ కావచ్చు గణనీయంగా పెరిగినాయి. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ మన తిరుపూర్, ఈరోడ్, సేలంలో కనీసం 15% మన టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరిగింది. అమెరికా మన మీద 50% టారిఫ్లు వేసినా కానీ కూడా 9.4% గత మన లాస్ట్ డేటా చూస్తే లాస్ట్ క్వార్టర్ లో మన ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. అంటే మనం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాము, మనం తట్టుకోగలుగుతున్నాం. కాబట్టి బంగ్లాదేశ్కి ఇవ్వాల్సిన నొప్పి మనం ఇస్తున్నాము, ఎకనామిక్ గా అవన్నీ ఇస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా కూడాను వాళ్ళని ఎవరైతే ఇన్స్టాల్ చేశారో, వాళ్ళ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, డీప్ స్టేట్ ఎవరైతే ఉన్నారో